హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో రాత పరీక్ష లేకుండా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్ వంటి తదితర పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలన్నీ చదువుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 3, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతుంది. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసి మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫేస్ మనకి నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అసిస్టెంట్స్ మిషన్ యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి రావడం జరిగిందనమాట. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉద్యోగాల భర్తీ కోసం మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఈ దిగువన పేర్కొన్నటువంటి విభాగాల్లో ఖాళీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. టోటల్గా 32 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఫ్రెండ్స్, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. మిగతా జిల్లాలకు సంబంధించి ఇటువంటి నోటిఫికేషన్స్ వచ్చినట్లయితే నేను వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. మీ జిల్లాకు సంబంధించి వివరాలు వచ్చేసి డిస్క్రిప్షన్లో మీరు కామెంట్ రూపంలో తెలపండి. ఫ్రెండ్స్, మీ జిల్లా ఏదనేసి ఆ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇక పోస్టుల వివరాలు చూసుకుంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు మొత్తం 10 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయన్నమాట. ఈ ఉద్యోగాలకి ఏదైనా డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీతో పాటు PGDCA కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మీరు చదివినటువంటి డిగ్రీలో కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్ట్గా కలిగి ఉండి డిగ్రీ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత డిసెక్షన్ హాల్ అటెండెన్స్ పోస్టులు 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి ఇక్కడ అనాటమీ లేదా డిసెక్షన్ హాల్ లేదా ఫోరెన్సిక్ మెడిసిన్ డిపార్ట్మెంట్ నందు 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ల్యాబ్ అటెండెన్స్ పోస్టులు 4 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకేమో BSc MLT కోర్స్ కానీ లేదా DMLT కోర్స్ కానీ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ సబార్డినేట్ స్టాఫ్, వీటినే ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు అనేసి కూడా పిలుస్తారనమాట. ఈ సబార్డినేట్ స్టాఫ్ పోస్టులు టోటల్గా 8 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల తర్వాత అత్యధికంగా ఉన్నటువంటి పోస్టులు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు. ఈ ఉద్యోగాలకి కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు 2 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకేమో డిప్లొమా సంబంధిత విభాగంలో డిప్లొమా విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే మెడికల్ రికార్డ్ మెయింటెనెన్స్లో కనీసం 1 సంవత్సరం పాటు అనుభవం అయితే ఉండాల్సి ఉంటుంది. తర్వాత థియేటర్ అసిస్టెంట్ పోస్టులు టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈ ఉద్యోగాలకేమో 10th క్లాస్ పాస్ అయ్యండి ఇక్కడ ఏదైనా గుర్తింపు పొందినటువంటి ఇన్స్టిట్యూట్ నుంచి ట్రైనింగ్ సర్టిఫికేట్ కలిగినటువంటి అభ్యర్థులు థియేటర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ జూన్ 22వ తారీఖు లోపు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు మీరు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఎందున్నటువంటి తెలంగాణ ఎంప్లాయ్మెంట్ అసిస్టెంట్ మిషన్ కార్యాలయం, రూమ్ నెంబర్ F8, మొదటి అంతస్తు, కలెక్టరేట్ నందు అప్లికేషన్ ఫామ్స్ మీరు సబ్మిట్ చేయాల్సిందైతే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.